నేను ఈ మధ్య చాలా వరకు చూసాను. ఎక్కడ చూసినా స్టేటస్‌లో కానీ, లేకపోతే పోస్ట్‌లో కానీ ఎక్స్‌మస్, హ్యాపీ ఎక్స్‌మస్ అని ఇలా చాలామంది చెప్తున్నారు. అసల క్రిస్మస్ అంటే ఏంటి? ఎక్స్‌మస్ అంటే ఏంటి? రెండిటికి అర్థం తెలుసుకుందాం. క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తు ఆరాధన అని అర్థం. కానీ చాలామంది దాన్ని పలకలేకో, లేకపోతే మరేంటో తెలీదు గానీ స్టైల్‌గా ఉందనో ఎక్స్‌మస్ అని పెడుతున్నారు. అసలు ఎక్స్‌మస్ అంటే ఏంటో తెలుసుకుందామా? మీరు చూసారో లేదో చిన్నప్పుడు గానీ, మనం చదువుకున్నప్పుడు గానీ మ్యాథ్స్‌లోని మొత్తం సమ్ అంతా చేస్తాం. ఒక్క దగ్గరికొచ్చేసరికి మనకి ఆన్సర్ తెలీదు. అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే బ్రాకెట్‌లో ఎక్స్ పెడతాం. మొత్తం సమ్ అంతా అయ్యాక అప్పుడు దాని వాల్యూస్ ఏస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఆన్సర్ ఏంటో తెలీదు. ఇక్కడ వచ్చే ఫిగర్ ఏంటో మనకు తెలీదు. కాబట్టి అక్కడ ఎక్స్ వాడతాం. సో నెక్స్ట్ ఇంకో చూసుకుంటే కొంతమంది కోసం మనం మాట్లాడినప్పుడు స్టోరీస్‌లో కావచ్చు, బయట కావచ్చు సమ్ ఎక్స్ అంటాం. అంటే ఆ వ్యక్తి ఎవరో తెలియనప్పుడు సమ్ ఎక్స్ అంటాం. లేతే ఎక్స్ పర్సన్ అంటాం. అంటే ఏంటి? ఎక్స్ అంటే తెలియని వ్యక్తి. కానీ ఇక్కడ క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తు ఆరాధన. కాకపోతే క్రీస్తుని ఆరాధించడం. కానీ చాలామంది ఎలా తయారంటే ఎక్స్‌మస్ అంటే ఏంటి? తెలియని వ్యక్తిని ఆరాధిస్తున్నారా? అది స్టైల్‌గా ఉందని వాడుతున్నారో తెలీదు. లేకపోతే మరెందుకో తెలీదు గానీ అది చాలా తప్పుడు విధానం అండి. మనం విలువైన దేవుడిని ఆరాధిస్తున్నాం. విలువైన దేవుడిని కలిగి ఉన్నాం. కాబట్టి క్రిస్మస్ అని పూర్తిగా పెట్టండి. లేకపోతే మానేయండి. అంతేగాని ఎక్స్‌మస్ అని పెట్టకండి. అది చాలా విరుద్ధం. చాలా తప్పది. చాలా తప్పుడు పదం కూడా. సో, ఈ విషయాన్ని మీరు గ్రహిస్తారని ఇక్కడి నుంచి మీరందరూ ఆ క్రీస్తుని ఆరాధించి ఆయన నామాన్ని గనపరచాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్. షలోమ్. ఈ వీడియోని తప్పకుండా మీ క్రిస్టియన్ ఫ్రెండ్‌కి షేర్ చేయండి.